కులం నిజం, ఆర్థికం అర్ధసత్యం. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల గణన సర్వే అందించనున్న దృశ్యం గురించి ఇందుకు భిన్నంగా సూత్రీకరించింది. కులం గురించి చెప్పడానికి ఇష్టపడని వారు సర్వేలో ఎదురుపడ్డారు. కులగణనతో ప్రయోజనం లేదని తలచిన వారు అందులో పాల్గొనటానికి ససేమిరా అన్నారు. సర్వే ముందుకెళ్లిన కొద్దీ ఈ ఇరు వర్గాల సంఖ్య గణనీయంగా పెరగలేదు. సర్వేలో ఏదో విధంగా పాల్గొనే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇక అనుకున్నట్లుగా సర్వే ముగిసి లెక్కలు కొలిక్కి వస్తే అటు ఇటుగా కులాల సంఖ్యాబలం తేలిపోతుంది. ఆ మేరకు సర్వే సఫలం అనుకోవచ్చు. ఈ సఫలత వెనుక ఒక ప్రగాఢ విఫలత కూడా కాచుకుని ఉంది. అది సృష్టించే ఇబ్బందులే ప్రధానమైనవి. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి లభించే అసమగ్ర చిత్రమే ఆ విఫలతగా భావించొచ్చు. అనుకున్న లక్ష్యాన్ని సర్వే చేరుకోకుండా నిలిపివేసేదే ఆ అసమగ్ర చిత్రమే. ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన అసమగ్ర సమాచారంతోనే అసలు చిక్కంతా ఉంది. ఆ సమాచారంతో వివిధ వర్గాల, కులాల నిజస్థాయిని సరిగా అంచనా వేయలేం. ఒక కులంలో ఆర్థిక అంతరాలను సమగ్రంగా లెక్కించలేని సర్వేతో చాలా విలువైన సమాచారం లభించని పరిస్థితే నెలకొంటుంది. వివిధ రూపాల్లో ఉన్న ఆస్తులు, సంపద గురించి నిజాయితీగా చెప్పేవారి సంఖ్య అంత ఆశాజనకంగా లేదనే సమాచారం క్షేత్రస్థాయి నుంచి అందుతోంది. సర్వే ఆరంభమైన మొదటి రోజు నుంచి ఆస్తుల, సంపద గురించి విపులంగా చెప్పటానికి విముఖతను వ్యక్తం చేసిన వారు గణనీయంగానే ఉన్నారు. ఈ విముఖత మధ్యతరగతి, ధనికుల్లోనే కాక పెద్దగా ఆస్తుల్లేని వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఆస్తులు చెప్పిన వారు కూడా మొత్తం సమాచారం ఇచ్చారని భావించలే. 4 ఆస్తులు ఉంటే 1-2 ఆస్తులు చెప్పి సరిపెట్టిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతెందుకు వ్యక్తిగత వాహనాల గురించి కూడా సరైన చిత్రం వస్తుందని విశ్వసించలే. సర్వేలో ప్రజలు వెల్లడించిన వాహనాల సంఖ్యతో రవాణా శాఖ దగ్గర ఉన్న సమాచారంతో పోల్చి చూస్తే పరిమితులేమిటో తెలుస్తాయి. అస్తుబిస్తు ఆస్తులు ఉండే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు కూడా చాలా చోట్ల సరైన సమాచారం చెప్పిన దాఖలాలు కనబడటం లేదు. ఆస్తులు ఉన్నవి ఉన్నట్లుగా చెబితే పథకాలు అందవన్న భయమూ వ్యక్తమైంది. భూ ఆస్తులకు సంబంధించి సరైన సమాచారం అందిస్తే రెవెన్యూ రిజిస్ట్రేషన్ రికార్డులతో అది 100కి 100 సరిపోవాలి. పట్టణాలు, నగరాల్లో అది ఎలాగూ జరగని పని. కనీసం గ్రామాల్లోని ఆస్తులకు సంబంధించైనా అట్లా సరిపోయే సమాచారాన్ని ప్రజలు ఇచ్చి ఉంటే ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడ సర్వే చేపట్టినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆస్తుల గురించి ప్రభుత్వాలు అడిగినప్పుడు ప్రజల స్పందన ఇలా ఉండటానికి బలమైన కారణం ఉంది. ఏ చట్టాన్ని నిజాయితీగా అమలు చేయలేని ప్రభుత్వాలపై ప్రజల అంతరంతాల్లో అపనమ్మకం కూడగట్టుకుని ఉంది. ఈ వైఖరి వలస పాలన కాలం నుంచి కొనసాగుతోంది. అధిక శిస్తులు, పన్నులతో ప్రభుత్వాలు ప్రజల్ని పీడించిన చరిత్ర కూడా దీనికి కారణమని చెప్పాలి. చట్టాలను అతి సంక్లిష్టంగా రూపొందించి అర్థం కాకుండా ప్రజలను హడలెత్తించటంలో మనకెవరూ సాటిరారు. పోనీ చేసిన ఆ చట్టాలను నిక్కచ్చిగా అమలు పరిచామా అంటే అదీ లేదు. చట్టాల అమలు సాఫల్యత రేటులో మనకు గొప్ప చరిత్ర లేదు. ఈ విషయంలో పాస్ మార్కులు కూడా మనకు పడవు. భూ సంస్కరణలు, వరకట్న నిషేధం, కుల వివక్ష, పర్యావరణ పరిరక్షణ, భవన నిర్మాణ అనుమతులు లాంటి అందరికీ తెలిసిన విషయాలపై చట్టాలను తీసుకున్నా ఇదే పరిస్థితి కనబడుతుంది. చట్టాల్లో కఠినత, అమల్లో అసమర్థత, ఇదే మన అసలైన చరిత్ర. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గనర్ మిర్డాల్ భారత్లోని ప్రభుత్వ వ్యవస్థను దృఢమైన ఆచరణకు పూనుకొని మెతక రాజ్యంగా వ్యాఖ్యానించారు. ఆస్తుల విషయంలో గోప్యతను పాటించడం మన సంస్కృతిలో భాగమైపోయింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పేరుతో దాచిపెట్టడం కూడా మనకు అలవాటే. ఇంటి చుట్టూ కన్ను కుట్టే వాళ్లుంటారనే నమ్మకం హిందూ ఆలోచన విధానంలో సర్వసాధారణమని ప్రముఖ రచయిత నీరజ్ సి చౌదరి 45 ఏళ్ల క్రితం చాలా చక్కగా చెప్పారు. కులాల లెక్కలను అధికారికంగా తేల్చాలన్న డిమాండ్ బీసీ వర్గాల నుంచి వచ్చింది. దీని లక్ష్యం ఒక్కటే, బీసీల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి. వాటిని సాధించాలంటే కులాల లెక్కలు తేలాలి. 1960లోనే రామ్ మనోహర్ లోహియా మేం 60 మాకు 60% జనాభా 60% రిజర్వేషన్లు అనే నినాదం ఇచ్చారు. అగ్రకులాల ఆధిపత్యంతో నిండిన కాంగ్రెస్ రాజకీయాలను ఎదుర్కొని బీసీలను సంఘటితపరచడానికి లోహియా పదును పెట్టిన మార్గం అది. ఆ మార్గం ఎన్నో ఎగుడు దిగుడులు చూసినప్పటికీ 1990ల నాటికి మండల్ రాజకీయాల రూపు తీసుకుని కాంగ్రెస్ను హిందీ రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతీసింది. అప్పట్నుంచి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పెద్దగా కోలుకోలేదు. అందుకే ఒకనాడు తనను ఓడించిన రాజకీయాలను చేపట్టి మళ్లీ చక్రం తిప్పుతోంది. ఒకనాడు కాదన్నది నేడు అవుననటం రాజకీయాల్లో కొత్త కాదు. ఉదార ప్రజాస్వామ్య విధానాల స్థానంలో సంకుచిత జాతీయవాద ధోరణులు విజృంభించటమే దీనికి నిదర్శనం. నిజానికి బీసీల జనాభా ఎంతో ఎవరికీ తెలియంది కాదు. అనేక సర్వేల్లో ఇప్పటికే స్పష్టమైంది.
50% కాస్త అటు ఇటుగానే వారి జనాభా ఉంటుంది. మండల్ కమిషన్ 52% బీసీలు, 44% హిందువులు, 8% ముస్లింలు ఉన్నారని పేర్కొంది. 1931 నాటి జనాభా లెక్కలను, ఆ తర్వాత 10 ఏళ్లకు పెరిగే జనాభా వృద్ధి రేటును బట్టి మండల్ కమిషన్ ఆ అంచనాకు వచ్చింది. తెలంగాణ కులగణనలో సంఖ్యాపరంగా అనూహ్యమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. జనాభా ఇంతని అధికారికంగా తేలితే రాజకీయ పదవులు, ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో అంత మేరకు రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. ఇక సంఖ్యని బట్టి వాటాలు అందిస్తామనే నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీకి దాని నుంచి తప్పించుకునే అవకాశమూ లేదు. ఒకనాడు బీసీలను ఉపేక్షించి అగ్ర కింది కులాలు, మైనార్టీల త్రైపాక్షిక అండతో రాజకీయ ఆధిపత్యం నడిపిన కాంగ్రెస్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. అది కూడా బీసీల నుంచే. ఘనీభవించిన కుల అస్తిత్వాలను ఒక పట్టాన కరిగించలేం. ఎప్పటికైనా అది గడ్డు సమస్యే. బీసీల సంఖ్యపై అనూహ్య ఫలితాలు రావనడానికి తెలంగాణకు సంబంధించి ఒక భూమిక ఉంది. 1931లో ఆనాటి నిజాం రాజ్యంలో సేకరించిన జనాభా సేకరణలో కులాల లెక్కలు స్పష్టంగానే తేలాయి. ఆనాటి తెలంగాణలో 75,54,598 మంది జనాభా ఉన్నారు. అందులో ముస్లింలు 9% ఉంటే అగ్రకులాల జనాభా 7,36,421 మాత్రమే. చిన్న చితక అగ్రకులాలను పరిగణలోకి తీసుకున్నా కూడా మొత్తం హిందువుల్లో వారు 11 నుండి 12% లోపే ఉంటారు. ఇక మాలలు 4,81,722, మాదిగలు 7,72,680, గిరిజనులు 3,99,061. జనాభా 16,53,463 మందిగా తేలింది. అగ్రకులాలు ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రైస్తవులను కూడి చూస్తే మొత్తం 32,13,083 మంది అయ్యారు. వీళ్లు మినహా మిగతా వాళ్లందర్నీ బీసీలుగా పరిగణిస్తే 43,41,515 మంది ఉన్నారు. అంటే దాదాపుగా 57%. అన్ని రాష్ట్రాల్లోనూ 90% పైగా కులాలు ప్రస్తుతం రిజర్వేషన్ల జాబితాలోనే ఉన్నాయి. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా బీసీల జనాభా 50%కి దరిదాపుల్లో ఉండటం అనూహ్యం కాదు. తెలంగాణలో 249 కులాలను గుర్తిస్తే అందులో 18 మాత్రమే అగ్రకులాల జాబితాలో ఉన్నాయి. అంటే 7 నుంచి 8% లోపే ఉన్నాయి. సర్వేల్లో ఆర్థిక స్థితిపైన ఖచ్చితమైన సమాచారం సేకరించడమే చాలా కీలకం. కానీ దాపరికం అంతా దాంట్లోనే ఉంటోంది. ప్రతి కులంలో ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సరైన సమాచారం చాలా అవసరం. బీసీలందరూ ఒకే స్థితిలో లేరు. ఆ కేటగిరీలో కొన్ని కులాలు విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందటంలో చాలా ముందున్నాయి. ఉదాహరణకు బీహార్లో ఓబీసీ ఉద్యోగులు 6.21 లక్షలు ఉంటే 3 ఓబీసీ కులాలు యాదవ, కూర్మి, కుసావహ అందులో 83% ఉద్యోగాలను దక్కించుకున్నాయి. పక్కగా సమాచార సేకరణ జరిపితే చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనపడొచ్చు. తెలంగాణలో కూడా విద్యా ప్రవేశాలు, ఉద్యోగాల విషయంలో ఊహించని దృశ్యం కనపడే అవకాశాన్ని కొట్టివేయలేం. గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు అర్హులుగా తేల్చడానికి ఆధారంగా తీసుకున్న జీవో 29 పై ఇటీవలి చాలా వివాదం చెలరేగింది. ఆ జీవోతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదనను బలంగానే వినిపించారు. కానీ దాని ఆధారంగా పరీక్షకు అర్హత పొందిన వారిలో బీసీలు 57.1% ఉన్నారు. అంటే రిజర్వేషన్ల శాతానికి దాదాపు రెట్టింపు మంది అదనంగా అర్హత సాధించారు. ఎంబీబీఎస్ సీట్ల విషయంలోనూ కొంచెం తేడాలతో ఇదే పరిస్థితి నెలకొంది. మారుతున్న పరిణామాలకు ఇవి సూచికలు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కులాల వారి సమాచారం వస్తే వాస్తవం ఏమిటో మరింతగా స్పష్టమవుతుంది. బీహార్ పరిస్థితి తెలంగాణలో కూడా ఉందో లేదో అప్పుడే తేలుతుంది. బీహార్లో దాదాపుగా 1990ల నుంచి రాజకీయంగా ఓబీసీల ఆధిపత్యమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు బీసీలు 19 మందే గెలిచారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 37 బీసీలే ఎన్నికయ్యారు. పాలనలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడటం ఒక ప్రజాస్వామిక ఆదర్శం. భారత్లో మాత్రం అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఒక రాజకీయ ఆదర్శం. ఆర్థిక పరిస్థితులను లెక్కల్లోకి తీసుకోకపోతే ఈ ఆదర్శము నెరవేరదు. కులాల్లో అట్టడుగు ఉన్న వారికి న్యాయము దక్కదు. కేవలం కులం చుట్టూ మాత్రమే రాజకీయాలు నడిపితే కొనసాగేది అసమానతలే. ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా ప్రతిబింబించని ఏ కుల ఎక్స్రే సంపూర్ణం కాదు. అసంపూర్ణ ఎక్స్రేలతో లభించే సామాజిక న్యాయము అంతంతే.